మేము 3 years నుండి సఫర్ అవుతున్నామండి. లాస్ట్ ఇయర్ సేమ్ టైంలో ఇదే రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తే 48 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. సో మేము దాన్ని చూసి మేము చాలామందిని మోటివేట్ చేశాము. పాత గవర్నమెంట్ కూలగొట్టి కొత్త గవర్నమెంట్ ఏర్పడడానికి మా కృషి చాలా ఉంది. కానీ 1 year అయినా మనకి దాదాపు గవర్నమెంట్ ఫామ్ 1 year కావస్తుంది, సబ్ కమిటీ ఫామ్ 8 months కావస్తుంది. ఇప్పటివరకు ఏ ఫలితం లేదు మాకు. అందుకే ఇవాళ మేము రోడ్డు మీదకి వచ్చాము. సో ఖచ్చితంగా సీఎం గారు తొందరగా మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. సో ఇది గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 317 జీవోతో అనేక సార్లు ఇబ్బంది పడతా ఉన్నాము. ఏళ్ల తరబడి మేము కూడా నిరసన చేస్తూ ఉన్నాము. రేవంత్ సర్కార్ వస్తే 48 గంటల్లో మాకు ఖచ్చితంగా విముక్తి కలిగిస్తామంటూ కూడా గతంలో ఇదే గాంధీ భవన్ దగ్గర వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అమ్మా చెప్పండి. సార్ మేము యాక్చువల్లీ 317 విక్టిమ్ సార్. సో మాకు 317 జీవో తెచ్చినప్పుడు మేము యాక్చువల్లీ జూనియర్స్ అని చెప్పి మేము జూనియర్స్ అని చెప్పి మమ్మల్ని ఏం చేశారంటే మేము వికారాబాద్ డిస్ట్రిక్ట్ అలాట్ చేసాం. మేము ఉండేది యాక్చువల్లీ రంగారెడ్డి. సో మేము కమిటీ వేసి కూడా 8 months దాటిపోయింది సార్. ఇంకోటి మాకు లాస్ట్ ఇయర్ గాంధీ జయంతి రోజు సార్ ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి సార్ వితిన్ 48 hours మా గవర్నమెంట్ వస్తే వితిన్ 48 hours మేము ఇష్యూని సాల్వ్ చేస్తామన్నారు. కానీ ఇప్పటికి 1 year, ఈ రోజుతో 1 year అయింది సార్, ఎగ్జాక్ట్ 1 year. కానీ ఇప్పటికి మా ఇష్యూ సాల్వ్ కాలేదు. కమిటీ వేశారు, బాగానే ఉంది. కానీ ఆ కమిటీ కూడా ఇంకా రిపోర్ట్ ఇచ్చి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు. కాబట్టి 1 year అయిపోయింది. మేము సీఎం సార్ని ఇప్పుడు డైరెక్ట్గా అడగడానికి వచ్చాం. సార్ మాకు ప్లీజ్ మా లొకాలిటీని మమ్మల్ని పంపించండి అని చెప్పి అడగడానికి రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము. సో మాకైతే నమ్మకం ఉంది సార్ చేస్తానని అనుకుంటున్నాం. ఎందుకు కమిటీ వేసినప్పుడు కూడా ఎందుకు ఆందోళన చేస్తారు? కొంచెం వెయిట్ చేయొచ్చు కదా సార్. ఇప్పటికి 8 months అయింది సార్. ఆల్రెడీ మాకు వెరిఫికేషన్స్ అయిపోయి కూడా 2 months అయింది సార్. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది సార్, ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ ఇంకా మేము రిపోర్ట్ ఇవ్వలేదని అంటున్నారు. కానీ మరి అది ఎప్పుడు ఇస్తారు ఏంటి, మాకు ఒక క్లారిటీ అనేది కావాలి. ఇప్పుడు మా తర్వాత వచ్చిన వాళ్ళు 2008 వరకు అవుతుంది. ఇప్పుడు కొత్త డిఎస్సి వాళ్ళకి ఇస్తున్నారు. మళ్ళీ మా సంగతి ఏంటి? మళ్ళీ మాది కూడా ఏదో ఒకటి డేట్ అనేది చెప్పాలి కదా సార్. సో అందుకని మేము ఈరోజు ఏదో ఒక హామీ తీసుకొని వెళ్దామని వచ్చాము ఇక్కడికి. అమ్మా బ్రదర్ చెప్పండి, ఎప్పటి వరకు ఈ ఆందోళన ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తారు? సార్ గత సంవత్సరం అక్టోబర్ 2 నాడు ఇదే గాంధీ భవన్కి మేము వద్దామనుకుంటే మమ్మల్ని అడ్డుకున్నారు. అప్పుడు మేము గాంధీ భవన్కి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం మాకు మాట ఇచ్చారు, అధికారంలోకి రాగానే 48 గంటలు సమస్య సాల్వ్ చేస్తామని. అదే మాట కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేశారు 3 మంత్రులతో. కానీ సబ్ కమిటీ 4 మీటింగ్లు అయిన తర్వాత ఎందుకో నిశ్శబ్దంగా ఉంది. మరియు మా తర్వాత డిఎస్సి అయిన 2024 వారికి ఇప్పుడు ఈ నెల 9వ తారీఖున సెలక్షన్ ఆర్డర్లు ఇస్తామంటుంది. మా జూనియర్లు సొంత జిల్లాలో అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు, మా సీనియర్లు సొంత జిల్లాలో ఉన్నారు. మేము మాత్రం అగమ్య గోచరంగా మా స్థానిక జిల్లా వదిలేసి సాధారణంగా వేరే స్థానికేతర జిల్లాలో అపాయింట్మెంట్లు అనుభవిస్తున్నాం, బాధలు అనుభవిస్తున్నాం. మాకు కావాల్సింది ఒకటి, మాకు మా స్థానికత ఇవ్వండి. ఎంతోమంది తల్లులు ఆవేదన చెందుతున్నారు, దూర ప్రయాణాలు, అనారోగ్యాలతో ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఒకసారి మీరే చూడండి, ప్రస్తుతం ఉన్న మంత్రులందరూ మాకు మద్దతుగానే ఉన్నారు. ఇగో సీతక్క గారు, బల్మూరి వెంకట్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఆ రోజు గాంధీ భవన్లో మాకు మాట ఇచ్చారు. అందుకే మేము చాలా నమ్మకంగా ఉన్నాము. కాకపోతే సమస్య లేట్ అవుతుంది. ఇప్పుడు కూడా అందరూ వదిలి రావడానికి కారణం ఏంటంటే 9వ తారీఖు నాడు కొత్త డిఎస్సి అభ్యర్థులకు నోటిఫికేషన్ ప్రకారం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామంటున్నారు. మా ఆవేదన వాళ్లకు అపాయింట్మెంట్ ఇచ్చారని కాదు, మమ్మల్ని మా జిల్లాకు చేర్చి తర్వాత మా జూనియర్లను మా జిల్లాలో పోస్టింగ్ ఇవ్వండి, లేదంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. మాకు న్యాయం చేయాలని మా కోరిక. ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.